నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడి వేషాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు భారత్ మీద భారీగా సుంకాలు ప్రకటిస్తూ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే 50% పైగా సుంకాలు ఇప్పటికీ ప్రకటించారు. 500% పెంచుతామని చెప్తున్న నేపథ్యంలో అదనంగా ఇప్పుడు ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద మరో 25% సుంకాల భారం వేస్తానని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. భారత్ ప్రధానంగా కొంత మేరకు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కీలకంగా దాని ప్రభావం దేశం మీద ఏ రకంగా ఉండిపోతున్నది. అలాగే ఇరాన్లో జరుగుతున్నటువంటి ఒక నిరసనల పర్వం కొనసాగుతుంది. అటు ఖొమేనీకి అనుకూలంగా వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ఆ ర్యాలీల్లో హింసాత్మక ఘటనలో మరణించినట్టుగా చెప్తూ ఉన్నారు. దీని వెనుక అమెరికా ఇజ్రాయెల్ కుట్రుందని ఇజ్రాయెల్ ప్రకటన చేస్తుంది. ఏం జరగబోతుంది, భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పినాం. చర్చలో మనతో సంజయ్ పులిపాక విదేశీ వ్యవహారాల నిపుణులు వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ రిటైర్డ్ వారు కూడా మనతో ఉన్నారు. కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంజయ్ గారు, ఐ థింక్ వారం క్రితమే మనం చర్చించుకున్నాం వెనిజులా సంఘటన తర్వాత. ఇవాళ అయితే ఏకంగా వెనిజులాకి అధ్యక్షుడిని నేనే అని ప్రకటించేసుకున్నాను. 50 రాష్ట్రాలు సరిపోలేదు, ఆయనకి అదనంగా వెనిజులా కూడా కావాలి. అయితే గ్రీన్లాండ్ కూడా కావాలంటే గ్రీన్లాండ్ కూడా కావాలి. దాన్ని కూడా ఒక తీర్మానం ఏదో చేసినట్టున్నారు అక్కడ చట్టసభల్లో. అయితే కీలకంగా ఇరాన్లో జరుగుతున్న ఘటనలు కొంతకాలంగా ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. ఖొమైనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి, వాటిలో హింస జరుగుతున్నది, ఉగ్రవాదులు చొరబడ్డారు, ఇజ్రాయెల్ అమెరికా పెంచి పోషిస్తుంది ఈ నిరసనలు అని చెప్తున్నారు. మానవ హక్కుల సంఘాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద భారీగా సుంకాలు విధిస్తామని చెప్తున్నారు. ఒక రకంగా మళ్ళీ తిరిగి ఇరాన్ అమెరికా మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనపడుతోంది. ఏ క్షణమైనా బాంబుల మోత మోగొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఏంటి మీకున్న అప్డేట్స్? థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తోటి ప్యానలిస్ట్ అయినటువంటి కిషోర్ పోరెడ్డి గారికి, అలానే అంబాసిడర్ వినోద్ కుమార్ గారికి నమస్కారాలండి. నమస్తే సార్. చాలా అంతర్జాతీయ రాజకీయాలు చూసుకుంటే చాలా గందరగోళంగా ఉన్నాయి. గందరగోళం అనే వర్డ్ కూడా చాలా సరిపోదండి. చాలా వాలటైల్ గా ఉంటున్నాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు వెనిజులా అయిపోయింది, గ్రీన్లాండ్ మీదకి వెళ్తారా అని అమెరికా నాయకుడు గ్రీన్లాండ్ ని కూడా తీసుకుంటారా అనుకుంటున్న తరుణంలో ఇరాన్ కూడా పెద్దగా గత 2-3 వారాలుగా చాలా అలజడి జరుగుతోంది. అక్కడ ప్రొటెస్ట్ నడుస్తోంది. అక్కడ ఉన్న ఐతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడుస్తున్నాయండి. చారిత్రాత్మకంగా తీసుకుంటే 1978-79 లో ఫస్ట్ ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పుడు అప్పుడున్న షా ప్రభుత్వాన్ని పడేసి ఇస్లామిక్ థియోక్రసీ ఐతుల్లా ఖుమేనీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. అప్పటి సంఘటనలు చూసుకుంటే ఇప్పుడు సంఘటనలు చూసుకుంటే రెండు ఒకటే అండి, కానీ పాత్రలు మారాయి అంతే. అప్పుడు ఐతుల్లా ఖుమేనీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి దిగి అల్లర్లు చేసి ప్రభుత్వాన్ని పడేయటం జరిగింది, షా ప్రభుత్వాన్ని. ఇప్పుడు సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రొటెస్ట్ ఇరాన్ లో జరగడం అన్నది కొత్త ఏమీ కాదండి, ఇంతకు ముందు కూడా జరిగింది. మనకు తెలుసు కదా, 2022లో తీసుకుంటే మాషా అమీని అనే అమ్మాయిని పాపం హిజాబ్ సరిగ్గా ధరించలేదని అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కస్టడీలో చచ్చిపోయింది ఆ అమ్మాయి. తర్వాత పెద్ద ఎత్తున మహిళలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారండి అప్పట్లో. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ కి కన్ఫైన్ అయింది అప్పుడు జరిగిన ప్రొటెస్ట్. అది మహిళలు ముందుండి నడిపించిన ఉద్యమం అండి. అటు మీరు ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్ తీసుకోండి, తర్వాత మిగతా క్యాపిటల్స్ అయినటువంటి ఇస్ఫహాన్ ఇలాంటివి కూడా తీసుకున్నా అక్కడ పెద్దగా నడిచిందండి. ఈసారి జరుగుతున్న ప్రొటెస్ట్ లో ముఖ్యమైన అంశం ఒకటి ఏంటంటే, ఈసారి బిజినెస్ కమ్యూనిటీ, చిన్న చిన్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేశారండి. తెహరాన్ లో ఉన్నటువంటి గ్రాండ్ బజార్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జరుగుతుందని చెప్తున్నారు. 31 ప్రావిన్సెస్ ఉంటే దాదాపు 30 ప్రావిన్సెస్ లో జరుగుతుంది అంటున్నారు. ఆ ఒక్క ప్రావిన్స్ ఏదైనా వెతుకుతున్నాను నేను. బట్ ఓవరాల్ గా అయితే 30 ప్రావిన్సెస్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రొటెస్ట్. తర్వాత ఈ ఇంటర్నేషనల్ మీడియా వ్యాలిడేట్ చేసిన వీడియోస్ చూస్తే చాలా భయానకంగా నడుస్తుందండి ప్రొటెస్ట్. డెడ్ బాడీస్ కొన్ని మార్చరీస్ దగ్గర కుప్పలు తెప్పలుగా పడున్నాయి. సో అది చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున
దాన్ని ఏమంటాం, ఒక నిరసన, డిసప్పాయింట్మెంట్ కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయిందండి. తర్వాత వాళ్ళ ఇరానియన్ కరెన్సీ కూడా చాలా దిగజారిపోయింది. మనం $90 అనుకుంటే వాళ్ళది డాలర్ ఏదో 114 మిలియన్ ఏదో అంటున్నారు, రియాల్ అవుతోంది. చాలా దారుణంగా పడిపోయింది డాలర్. సో ఇది ఆల్మోస్ట్ అంటే రవాండాలో ఒకప్పుడు అయింది ఇట్లానే, డాలర్ వాల్యూకి అసలు రవాండా $1 ఇస్తే 2 సూట్ కేసులు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ దారుణంగా పడిపోయిందండి డాలర్. రియాల్ పడిపోయింది. రియాల్ డాలర్ తో కంపేర్ చేస్తే దాని యొక్క వాల్యూ చాలా తీవ్రంగా పడిపోయింది. దాంతో ఇంపోర్ట్స్ ఎక్కువ కష్టమైపోతున్నాయి. తర్వాత బేసిక్ కొనుక్కోవటం కష్టం అవుతోంది. సింపుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే బ్రెడ్ ఖరీదు ఎక్కువైపోయిందని దాని మీద స్టార్ట్ అయిందండి. మీరు తీసుకుంటే రష్యాలో కూడా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ లో కూడా బ్రెడ్ ఖరీదుతోనే స్టార్ట్ అవుతుందండి. ఇరానియన్ బ్రెడ్ అంటారు కదా, దాంతో స్టార్ట్ అయింది గొడవ. ఇప్పుడు అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయింది. దీనికి అంతర్జాతీయ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ దీని మీద పెద్ద ఎత్తున సివిలియన్స్ చంపితే కనుక మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున సివిలియన్స్ ని చంపడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతారా అవరా అని చాలా మంది వేసి చూస్తున్నారు. ఈ మూమెంట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా స్పాన్సర్డ్ వాళ్ళ తరపున తీవ్రవాదులు చొరబడి హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నారని ఇరాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గం ఆక్షేపిస్తుంది. సరే, దాన్ని అంటే ఎంతవరకు అది కరెక్ట్ అనుకోవచ్చు? అది మనం ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడం కష్టం అండి. బట్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ కి మధ్య ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కదా. ఇరాన్ రెవల్యూషన్ అప్పటి నుంచి కూడా అమెరికాకి ఇరాన్ కి పడదు. ఎందుకంటే షా ఇరాన్ ఉండగా ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ అసెట్స్ అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ మేనేజ్ చేసేవి. అమెరికన్ కంపెనీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైన్ చేసి మేనేజ్ చేసేవండి. ఎప్పుడైతే అయతుల్లా ఖుమేని అధికారంలోకి వచ్చారో 1979 లో, అప్పటి నుంచి ఇవన్నీ నేషనలైజ్ చేసి అమెరికన్ కంపెనీస్ ని తరివేయటం జరిగిందండి. అంతేకాదు, మీకు గుర్తుందో లేదో, అప్పట్లో అమెరికన్ ఎంబసీ వాళ్ళని కూడా హోస్టేజ్ తీసుకున్నారండి. ఈ అయతుల్లా ఖుమేని వాళ్ళు ఇరాన్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీని హోస్టేజ్ తీసుకుని దాదాపు 412 రోజులు వాళ్ళని హోస్టేజ్ గా ఉంచారండి. సో అప్పటి నుంచి అమెరికా ఇరాన్ రిలేషన్స్ చాలా ఎప్పుడు తీవ్రంగా ఉంటాయి, చాలా టెన్షన్ తో ఉంటుంది. కాబట్టి అమెరికా ఇన్వాల్వ్ అయింది లేదా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయింది అంటే ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇలా ఉండగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎప్పటి నుంచో నిప్పులు జరుగుతూ ఉంటుంది. కావాలంటే మిమ్మల్ని మ్యాప్ నుంచి తుడి చేస్తామని, మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని తోసేస్తామని, ఇట్లా సముద్రంలోకి తోసేస్తామని, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, అప్పుడు ప్రెసిడెంట్ అహ్మదీనెజాద్ అని ఉండేవారు. ఆయన ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇజ్రాయెల్ అసలు మ్యాప్ లో లేకుండా చేస్తామని. సో ఇజ్రాయెల్ అమెరికా ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదండి. మనం మొన్నే చూసాం కదా, ఇజ్రాయెల్ కి ఈ ఇరాన్ కి జరిగిన యుద్ధంలో 8 days కంటిన్యూస్ బాంబింగ్ చేశారు అమెరికన్స్ కూడా ఇన్వాల్వ్. సో ఒక విధంగా చూస్తే ఇరాన్ ఎకానమీ పతనానికి అమెరికా ఇజ్రాయెల్ కలిసి పునాదులు వేయటం జరిగిందండి. బికాస్ ఆఫ్ బాంబింగ్ జరగటం వల్ల వాటి యొక్క ఇరాన్ గవర్నమెంట్ లెజిటిమసీ కూడా ప్రజల్లో కోల్పోయింది. మీరు ఇన్నాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడి, ఇదిగో మిడిల్ ఈస్ట్ లో మనమే రాజులం, అందరినీ మనమే ప్రోత్సహిస్తున్నాం, అందరికి ప్యాలెస్టీన్లకి మనమే వెన్నుతట్టి నిలబడుతున్నాం అని చెప్పారు. పొద్దున్న లేస్తే రాత్రి పగులు వాళ్ళకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికన్స్ బాంబింగ్ వేసి వెళ్ళారు. మన మిలిటరీ యొక్క కెపాసిటీస్ ఏంటి అని కూడా ఒక లెజిటిమసీ క్వశ్చన్ కూడా వచ్చిందండి మన జరిగిన సంఘటన వల్ల.